మిగిలిన వార్తాంశాల్లోకి మనం వెళ్తే కనుక ఈనాడులో వస్తున్నటువంటి వార్త ఒకటి చూడండి. వైకాపా భూదందాలకు సామాన్యులే సమిధలు, జగన్ ఏలుబడిలో యథేచ్ఛగా భూ అక్రమాలు, రాష్ట్ర వ్యాప్తంగా బాధితుల ఆక్రందన. కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల్లోనే ఆత్మహత్యా యత్నాలు, నేతల కొనసన్నల్లోనే రెవెన్యూ యంత్రాంగం. చేనేత కుటుంబాన్ని చిదిమేశారు. వైకాపా నేత భూదాహానికి పేదల బలి. భూమిని కాజేయడంతో మనస్తాపం, ముగ్గురి ఆత్మహత్య. భూ రికార్డులు తారుమారు చేశారని సూసైడ్ నోట్లో ఆవేదన. రెవెన్యూ శాఖ అధికారుల చేతివాటం గురించి ప్రస్తావన. సుబ్బారావు, పద్మావతి, వినయ అనేవాళ్ళు ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుందంట. కంటైనర్లో వచ్చింది డ్రగ్సే, నమూనాల్ని పరీక్షిస్తే కొకైన్. ఇదిగోండి, 49 నమూనాల్ని పరీక్షిస్తే కొకైన్ మెథక్వలోను ఉన్నట్లుగా నిర్ధారణ. టెస్ట్ ఏలో 27 నమూనాల్లో మార్ఫిన్, ఓపియం, హెరాయిన్. విశాఖ డ్రగ్ రాకెట్ కేసులో సుదీర్ఘ ఆపరేషన్. ఇంటర్పోల్ నుంచి మెయిల్లో సమాచారం. ఆ వెంటనే విమానంలో విశాఖకు ప్రయాణం. సిబిఐ నివేదికలో వెల్లడి. సంధ్యా ఆక్వా చిరునామాతో బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి వచ్చిన కంటైనర్లోని ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ బస్తాల్లో నుంచి 49 నమూనాల్ని తీసి పరీక్షించగా 48 నమూనాల్లో కొకైన్, మెథక్వలోన్ వంటి మాదక ద్రవ్యాలు ఉన్నట్లుగా తేలింది. ఓపియం, మార్ఫిన్, హెరాయిన్, యాంఫిటమిన్, మెస్కలిన్ తదితరాల ఉనికి ఉందా అనేది తెలుసుకునేందుకు 27 నమూనాలను టెస్ట్ ఏ నిర్వహించగా అన్నింట్లోనూ కూడా ఆ డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. ఒక్కోటి 25 కిలోల పరిమాణం కలిగిన 1000 బస్తాల ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ను 20 ప్యాలెట్లలో నింపి బ్రెజిల్ నుంచి కంటైనర్లలో విశాఖపట్నం తీసుకొచ్చారు. వాటిల్లో ఒక్కో ప్యాలెట్ నుంచి ఒక్కోటి చొప్పున ర్యాండమ్గా 20 బస్తాలను సిబిఐ అధికారులు బయటకు తీసి నమూనాలను పరీక్షించారు. అన్నింటిలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. అంటే మొత్తం 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్లోనూ మాదక ద్రవ్యాలు ఉనికి ఉన్నట్లుగా స్పష్టమైంది. ఎంత పరిమాణంలో ఉన్నాయో తేలాల్సి ఉంది. కనీసం 20% మేర మాదక ద్రవ్యాలు కలగలిసి ఉంటాయని. ఇట్ మీన్స్ 25,000 కిలోలు అంటే 2,500 కిలోలన్నా మినిమం డ్రగ్స్ ఉంటాయన్నమాట. ఇంత భారీ మొత్తంలో చిక్కడం దేశంలోనే తొలిసారి కావచ్చు. వీటి విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందనేది అనధికారిక అంచనా. ఇంతటి అతిపెద్ద అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ రాకెట్ను ఛేదించేందుకు సిబిఐ సుదీర్ఘ ఆపరేషన్ చేపట్టింది. ఆ వివరాలన్నింటినీ ఎఫ్ఐఆర్తో పాటుగా ఓ నివేదిక రూపంలో పొందుపరిచింది. సిబిఐ దృష్టంతా కంటైనర్ భద్రతపైన. డ్రగ్స్ కలిసిన డ్రైడ్ ఈస్ట్ పాడవుతుందనా, కంటైనర్ను ఏమైనా చేస్తారనా? గంజాయి డ్రగ్స్లో ఏపీ టాప్. రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన జగన్ ఏపీలో వాడుకలో ఉన్న దాంట్లో పట్టుబడుతోంది 2%. మిగతా వార్తల్లోకి వెళ్తే అక్కడ మనకి కనిపిస్తున్నది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది 2 రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య కామన్గా మాట్లాడుతున్నటువంటి అంశం అయిపోయింది. ఇంటెలిజెన్స్ డీజీ నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్ అంట. తెదేపా వర్క్షాప్లో పట్టుబడిన కానిస్టేబుల్. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు నేతృత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ గురవుతున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం విజయవాడలోని A1 కన్వెన్షన్ హాల్లో తెదేపా అభ్యర్థులకు నిర్వహించినటువంటి వర్క్షాప్ పైన నిఘా పెట్టినటువంటి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ జి విశ్వేశ్వరరావును పట్టుకున్నారని తెలిపారు. ఇతనే జి విశ్వేశ్వరరావు. పక్కా ఆధారాలు సేకరించిన తెదేపా నేతలు కేసినేని చిన్ని ఫోన్ ట్యాప్ చేసినట్లుగా బోండా ఉమా ఆరోపణ. ఇక జనసేనలో 3 స్థానాలే పెండింగ్. 18 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. తిరుపతి అభ్యర్థిపై మళ్లీ పరిశీలన. మచిలీపట్నం ఎంపీ సీటు దాదాపుగా బాలశౌరికే. తెదేపా భాజపాతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇంతవరకు 18 మంది అభ్యర్థులపై ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఇందులోని 7 స్థానాలను పవన్ కళ్యాణ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. 11 స్థానాలకు సంబంధించి ఆయా అభ్యర్థులను పిలిచి వారికి విధి విధానాలు తెలియజేసి ప్రచారం చేసుకోవాలని పచ్చజెండా ఊపారు. అభ్యర్థులకు నేరుగా చెప్పినటువంటి స్థానాలు పెందుర్తి పంచకర్ల రమేష్, యలమంచిలి సుందరపు విజయకుమార్, విశాఖ దక్షిణం వంశీకృష్ణ యాదవ్, తాడేపల్లి గూడెం బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం పులపర్తి ఆంజనేయులు, నరసాపురం బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు పత్సమట్ల ధర్మరాజు, రాజోలు దేవ వరప్రసాద్, తిరుపతి ఆరణి శ్రీనివాసులు, పి గన్నవరం గిటి సత్యనారాయణ, పోలవరం చిరి బాలరాజు. సో పి గన్నవరంలో మహాసేన రాజేష్కి టికెట్ ఊడిపోయినట్టే పూర్తిగా. మహాసేన రాజేష్పై ఆరంభం నుంచి ఒక రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి వార్తలు నడిచాయి. ఆయన గతాన్ని
తర్వాత ఆయన గతానికి సంబంధించిన వీడియోలన్నింటినీ తీసుకువచ్చి విపరీతంగా ట్రోల్స్ కూడా చేశారు. దీంతో ఆయన సీటు మొత్తానికైతే ఓడిపోయింది. పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ జనసేన అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నారు. సో ఏ విధంగా అక్కడ సమీకరణాలు మారుతాయి, అలాగే మహాసేన రాజేష్ స్పందన ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. తర్వాత ఏబిఎన్లో ఉన్నటువంటి ఏపీ వార్తలు కూడా మనం చూసుకుంటే, 17,000 ఎకరాలు సమర్పయామి, కోడ్కు ముందు రోజే ఇండోసోల్కు భారీ పందేరం. సోలార్ ప్రాజెక్టుల పేరిట 17,633 ఎకరాలు ధారాదత్తం. 31,000 రూపాయల చొప్పున లీజుకు 12,918 ఎకరాలు. షార్ట్ సర్క్యులేషన్ ద్వారా కేబినెట్ ఆమోదం. జగన్ ల్యాండ్ బ్యాంక్గా మారినటువంటి ఇండోసోల్ గతేడాదే రామాయపట్నం వద్ద 8,348 ఎకరాలు, గత 5 ఏళ్లలో 29,981 ఎకరాలు ఆ కంపెనీకే. వచ్చే 15 ఏళ్లలో 47,809 కోట్ల విద్యుత్ రాయితీ. మరో 4,714 ఎకరాలు ఉచితంగానే వాడుకోవచ్చట. నంద్యాల జిల్లాలో 10,000కు పైగా, అనంతపురం జిల్లాలో 2,600 పైగా, కడప జిల్లాలో 3,300 పైగా ఎకరాలు. ఇవన్నీ కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటివి అని ఆంధ్రజ్యోతి ఆరోపిస్తూ ఉంది. వీటితో పాటుగా చంద్రబాబు నాయుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏంటి అంటే, సెంట్రల్లో మళ్ళీ ఎన్డీఏ విత్ 400 సీట్స్ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ఇక్కడ టీడీపీ 160 సీట్లతో అధికారంలోకి వస్తుంది. మొత్తానికి ఎన్డీఏ విజయ దుందుభి మోగిస్తుంది అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి. రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో కేరళ సర్కారు దావా వేసిందంట. 4 బిల్లులపై సంతకాలు చేయడం లేదు, కారణాలు చెప్పడం లేదని ఆరోపణ. ఆమోదించవద్దు అని కేంద్రం సలహా ఇచ్చినట్లు ఆక్షేపణ. రిట్ పిటిషన్లో ప్రతివాదిగా రాష్ట్రపతి కార్యదర్శి పేరు. గవర్నర్ పైన వ్యాజ్యం, బిల్లులపై తాత్సారం చేస్తున్నారని విమర్శ. రాష్ట్రపతి మీద ఏంది, మీరు దేని మీదైనా దావా వేయగలరు. కేరళ సర్కారు కదా, కేరళ ఎప్పుడు కూడా, కేరళలో ఉన్నటువంటి పాలకవర్గం ఎప్పుడు కూడా అదొక ప్రత్యేక దేశంగా ఫీల్ అవుతుంది. అది భారతదేశంలో భాగంగా ఫీల్ అవ్వదు. ఏదో టెక్నికల్లీ మాట్లాడతారు తప్ప. ఇప్పుడు రాష్ట్రపతి మీదే దావా వేస్తారు. ఫుల్ డీటెయిల్స్ మనం అవసరమైతే ఒక వీడియో చేద్దాం. ఇక మనం నమస్తే తెలంగాణ ఒకసారి పరిశీలిద్దాం. నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు నిన్న అయితే కనుక మొత్తం కేజ్రీవాల్ అలా టటని లేపారు. కవిత గారి గురించి మాత్రం మాట్లాడలేదు, కానీ కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వగానే లేపారు. ఇవాళ ఏం వేశారంటే, మిడ్మానేరు దుస్థితి, మిడ్మానేరు మొత్తం కూడా నాశనం అయిపోయిందనేలాగా. మొన్న కలకల, నేడు వెలవెల. 2019-2023 వరకు వాటర్ హబ్, కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రాజెక్టు. కాంగ్రెస్ పాలనలో పరిస్థితి రివర్సు. హైదరాబాదుకు జలధరింపు, ప్రణాళిక లోపించడంతో పొంచి ఉన్న ముప్పు. కృష్ణా బోర్డు కరుణిస్తేనే నగరానికి కృష్ణా నీరు. కోటా పూర్తితో కేఆర్ఎంబీ నిర్ణయంపై ఉత్కంఠ. కాళేశ్వర జలాలు లిఫ్ట్ చేయక ఎండిన ఎల్లంపల్లి. నెక్స్ట్, డమ్మీ కాంగ్రెస్, లోక్సభ సీట్లలో బలహీన అభ్యర్థులు, స్థానికంగా పట్టులేని వారి ఎంపిక. పారాచూట్ నేతలకు టిక్కెట్టు, ఇది బీజేపీకి మేలు చేసేందుకేనా, మిత్రులను గెలిపించేందుకా? ఉప ఎన్నికల తీరు పునరావృతం. రేవంత్పై పార్టీలో గుసగుస, అన్ని చోట్ల పోటీలో డమ్మీ అభ్యర్థులే. సీఎంపై మండిపడుతున్న ఆశావహులు అనేది వార్త. ఏంటంటే, చేవెళ్లలో బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ గడ్డం రంజిత్ రెడ్డి. నాగర్ కర్నూలులో బీజేపీ పోతుగంటి భరత్ ప్రసాద్, కాంగ్రెస్ మల్లు రవి. మల్కాజ్గిరిలో బీజేపీ ఈటెల రాజేందర్, కాంగ్రెస్ సునీత మహేందర్ రెడ్డి. సికింద్రాబాద్లో బీజేపీ జి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ మాత్రం దానం నాగేందర్. ఇవన్నీ కూడా బీజేపీని బలోపేతం చేసేందుకు ఆయా కాంగ్రెస్ అంటే అభ్యర్థుల్ని ప్రకటించింది, ఓట్లను చీల్చి బీజేపీని గెలిపించడానికి అని చెప్పేసి. ఇది నమస్తే తెలంగాణ నెరేటివ్. తర్వాత విహెచ్ కామెంట్స్,
ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే పెద్దపీట. రేవంత్ తీరుతో కార్యకర్తలు బాధపడుతూ ఉన్నారు, తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు. ఆయన చుట్టూ భజన పరులు వచ్చి చేరారు. సీఎంలో మార్పు రావాలని మొక్కుకుంటున్నా. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మండిపాటు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు, అదే ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారిని మాత్రం వెంటనే కలుస్తున్నాడు. ఆయన తీరుతో కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత విహె హనుమంతరావు విమర్శించారు అనేది ఒక వార్త. చూడండి, బీఆర్ఎస్ సామాజిక సమతూకం అంట. కేసీఆర్ గారి ఫోటో చూసారా? అందరికంటే ఎక్కువ వినయంగా ఆయనే కనిపిస్తూ ఉన్నారు నాకు. క్యూట్గా ఉన్నాడు కదా. నెక్స్ట్, సామాజిక సమతూకం. బీఆర్ఎస్ లోక్సభ టికెట్లలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం. 16 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్, మిగిలింది ఒక్క హైదరాబాద్ సీటే. లష్కర్ నుంచి పద్మారావు గౌడ్, భువనగిరి నుంచి క్యామ మల్లేష్, నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, మరో ముగ్గురిని ప్రకటించిన కేసీఆర్. ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక చూసుకుంటే బీసీలు 5, రెడ్లు 4, వెలమ 1, కమ్మ 1, ఎస్సీ ఎస్టీలు 5. సామాజిక సమతూకం పాటిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ కట్ చేస్తే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బీజేపీతో టచ్లోకి డీకే శివకుమార్ అనేది ఒక వార్త నడుస్తూ ఉంది. డీకే శివకుమార్ తనకున్నటువంటి ఎమ్మెల్యే అంగబలంతో బీజేపీలోకి చేరిపోయే అవకాశం ఉందని చెప్పేసి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంట. ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకి 50 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తోందంట బీజేపీ. సిద్ధరామయ్య చేస్తున్న ఎలిగేషన్. ఇప్పుడు కాదు కానీ వన్స్ ఎన్నికలైన తర్వాత ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కవిత చెప్తున్నటువంటి వార్త మొదటి పేజీలో మూలన వేసినటువంటి నమస్తే తెలంగాణ. ఏంటి అంటే తప్పుడు కేసుపై పోరాడుతా, అభియోగాలన్నీ నిరాధారమే, ఈసీ జోక్యం చేసుకోవాలి, కోర్టు వద్ద మీడియాతో కవిత. మరో 3 రోజులు కస్టడీ పొడిగింపు, 26న మళ్ళీ కోర్టు ముందు హాజరు, అదే రోజున బెయిల్పై విచారణ అనే వార్తని మరి ప్రధానంగా వేస్తే బాగోదు కదా అని చెప్పి మూలన వేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే 2 అదనపు ఎస్పీల అరెస్టు జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు, తిరుపతన్నల పాత్ర నిర్ధారణ అయింది. వీరు కూడా ఉన్నారని చెప్పేసి ప్రణీత్ రావుతో పాటుగా. అలాగే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా 3 ఎల్ఓసి జారీ. సగం మంది పారిపోయారుగా, ఈ దేశంలోనే లేరుగా సగం మంది. వాళ్ళని ఎలా పట్టుకుంటారో మరి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసి సస్పెండ్ అయిన దుగ్గ్యాల ప్రణీతరావు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఈ కేసులో మరో 2 పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు కావడం కలకలం రేపుతోంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రతా విభాగం అదనపు డీసీపీ తిరుపతనను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రే వీరి ఇళ్లకు వెళ్లిన పోలీసులు సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం వీరిద్దరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిచి సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాత్రి సమయంలో అరెస్టు చేశారు. విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్తో పాటుగా వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలక ఆధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఐన్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణ్ రావు 6,000 పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థల్ని ఎంత దుర్వినియోగం చేసుకోవచ్చో నిరూపించారు ఇక్కడ పాలకులు. కానీ ప్రజలు ఓటు వేస్తేనే, ప్రజల యొక్క దయ ఉంటేనే, వారి ఆశీర్వాదం ఉంటేనే మేము అధికారంలోకి వస్తాము, వారిని పాలిస్తాము అనే కనీసం కామన్ సెన్స్ లేకుండా ఎలాగైనా సరే తామే అధికారంలో ఉండాలి, మన అపోనెంట్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని చెప్పేసి ఇలాంటి అనాలోచిత చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడడం వల్ల ఈరోజు కలిగినటువంటి వెలుగు చూస్తున్నటువంటి విషయాలు, కలిగినటువంటి నష్టాలు అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటే మనం ఈ వ్యవస్థల్ని కూడా నమ్మే పరిస్థితుల్లో లేము. పోలీసు వ్యవస్థ కూడా ఇంత నిర్వీర్యంగా ఉందా అని అనిపించక మానదు కదా జనరల్గా మనం ఆలోచిస్తే. ఇక ఈ కేసు విషయం అంటారా, ఎన్నికల వరకు ఒక రకంగా ఉంటుంది, ఎన్నికలు అయిపోయిన తర్వాత చూడండి. ఇప్పుడు ఈ ప్రధాన నిందితులు కొంతమంది దేశం విడిచి పారిపోయారు కదా, వాళ్ళందరూ కూడా ఇదంతా చల్లబడిపోయిన తర్వాత వస్తారు. ఈ వ్యవహారంలో అన్ని పార్టీల నేతలు ఉంటారు, కాంగ్రెస్ ఉంటుంది, అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉంటారు. ఆటోమేటిక్గా ఏమవుద్ది, డైల్యూట్ అయిపోద్ది మ్యాటర్. ఒక 2-3 నెలలు వార్తల్లో, ప్రధాన పత్రికల్లో ఈ మ్యాటర్ రాదు.
తర్వాత ఎప్పుడో ఏదో జరిగిందట అట, దట్స్ ఇట్, ఫుల్ స్టాప్. మిగతా వార్తల్లోకి వెళ్తే మన తెలంగాణ వార్తల్లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళనకు వేళాయి. 6 నెలల కిందటి బదిలీల్లో జోనల్ ఉల్లంఘనలు, సంస్థాగత మార్పులు చేర్పులపై ప్రభుత్వం దృష్టి. రాష్ట్రపతిపై సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం 4 బిల్లులకు ఆమోదం తెలపకుండా ముర్ము నిలుపుదల చేశారంటూ పిటిషన్, గవర్నర్ తీరుపైన కూడా అభ్యంతరం. హిమాచల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ, అనర్హత వేటుపడిన 6 మాజీ శాసనసభ్యులు భాజపాలో చేరిక. అక్కడ కూడా హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పని ఖతం, అక్కడ కూడా గుడ్ బై. గుజరాత్లో భాజపాకు షాకు, లోక్సభ బరి నుంచి వైదొలిగిన 2 అభ్యర్థులు. నా అరెస్టు, రిమాండ్ అక్రమం, విడుదలకు ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ సత్వరమే విచారణ జరపాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం. అది నా అరెస్ట్ అక్రమం ఆపేయండి అంటే కేజ్రీవాల్ చెప్తే ఆపేయాలన్నట్టు, లేదా కపిల్ సిబ్బల్ చెప్తే ఆపేయాలన్నట్టు. కపిల్ సిబ్బల్ ద వే ఆయన ఆర్గ్యుమెంట్ చూస్తే కోర్టులో ఎవరికైనా సరే అసహనం కలగక మానదు. ఇక స్థానిక అవసరాలకు ఇసుక ఉచితం, కలెక్టర్లకు గనుల శాఖ ఆదేశాలు. సీనరేజీ వసూళ్లపై ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం. గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక వెతలు తీరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సొంత అవసరాలకు ఇళ్ల పథకానికి ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి బెన్హర్ మహేష్ దత్ ఎక్కా శనివారం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఇసుక తవ్వకాల నిబంధనలు 2015ను అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ సొంతింటి నిర్మాణానికి ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లే వెసులుబాటు ఉంది. అయితే శాండ్ ట్యాక్సీ అంటే మన ఇసుక వాహనం విధానం అమల్లో ఉన్న నల్లగొండ తదితర జిల్లాల్లో ఈ వెసులుబాటు అమలు కావడం లేదు. ఏదేమైనా సరే ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లుగా ఉచితంగా తీసుకెళ్ళండి అంటే అవసరం ఉన్నా లేకపోయినా ప్రజలు తీసుకువెళ్తారు, ఎక్కడో ఒక చోట అమ్మడానికో ఏదో ఒకదానికి. సో ఇలాంటి విధానాలు పెడితే కరెక్ట్గా ప్రాసెస్ పెట్టండి, లేకపోతే మానేయండి. అంతేగాని ఈ ఉచితమని పెడితే ప్రజలు ఆటోమేటిక్గా అవినీతి పరులు అవుతారు. ఇందులో ప్రజల్ని రూల్ చేసేటటువంటి పాలకులు నియంత్రిస్తూ ఉండాలి ఈ క్రమశిక్షణమైనటువంటి విధానాల్లో. ఇప్పుడు ఈ పాలసీ చూడంగానే అబ్బా అనిపించవచ్చు, కానీ దానివల్ల మనకు నష్టమే ఎక్కువ. ఇక బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలను ఎలా ఎంపిక చేశారు? ప్రత్యామ్నాయంగా మరేవైనా స్థలాలను పరిశీలించారా? కాళేశ్వరంపై నిపుణుల కమిటీ ప్రశ్నల వర్షం, ఆధారాలతో సహా జవాబు ఇవ్వాలని సూచన. తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ శంఖారావం. ఏప్రిల్ మొదటి వారంలో భారీ బహిరంగ సభ, హాజరు కానున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. జాతీయ స్థాయి మేనిఫెస్టో, తెలుగు ప్రతి విడుదల అక్కడే. ప్రచార వ్యూహంపై కసరత్తు. సికింద్రాబాద్ భారాసా అభ్యర్థి పద్మారావు, నల్గొండలో కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేష్ ఖరారు చేసిన కేసీఆర్. ఇక మిగిలింది హైదరాబాద్ ఒకటే. ఇక నిన్న జరిగినటువంటి అత్యంత ఘోరమైనటువంటి విషాద ఘటన, ఐసిస్ సృష్టించినటువంటి మారణ హోమం. ISIS-K అనే ఉగ్రవాద సంస్థ ఆఫ్ఘనిస్తాన్లో దాని యొక్క ఆవిర్భావం జరిగింది. అమెరికా అనే ఒక సోకాల్డ్ అగ్రరాజ్యం సృష్టించినటువంటివి ఇవన్నీ కూడా. ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఆ దేశం చలవే. మళ్ళీ ఆ దేశమే వీటిపైన సానుభూతి ప్రకటిస్తూ ఉంటుంది. మొత్తానికి ఈ మారణహోమం, మాస్కో సంగీత కచేరీలో కాల్పుల ఘటనలో 133కు చేరిన మృతుల సంఖ్య, 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు. ఉక్రెయిన్ హస్తముందన్న పుతిన్, కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఘటన జరిగిన వెంటనే మాకు సంబంధం లేదని చెప్పాడు ఆయన. అలాగే ISIS-K అనే ఉగ్రవాద సంస్థ మేమే ఈ ఘటనకు బాధ్యులమని చెప్పారు. రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి జరిగింది ఉగ్రదాడి అని తేలింది. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాలులో ముష్కరులు జరిపిన ఈ అమానవీయ దాడిలో ఇప్పటి వరకు 133 మంది మరణించారు, 100 మందికి పైగా గాయపడ్డారు. గత 2 దశాబ్దాల్లో రష్యాలో ఇది అతిపెద్ద ఉగ్రదాడి. ఘటన అనంతరం భద్రతా సిబ్బంది 11 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. ఇక రష్యాలో ఉగ్రదాడి జరగవచ్చునని ఈ నెల 7వ తేదీనే అమెరికా హెచ్చరించింది. ఈ విషయాన్ని రష్యా పెద్దగా పట్టించుకోలేదు. ఉగ్రదాడి ఘటనపై భారత్ సహా ప్రపంచ దేశాలు విచారం వ్యక్తం చేశాయి. దాడి నేపథ్యంలో రష్యా వ్యాప్తంగా భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. అన్ని ఈవెంట్లను రద్దు చేశామని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి వేడుకలకు అనుమతి లేదని రష్యా నేషనల్ గార్డు సంస్థ ప్రకటించింది. ఉగ్రదాడిలో ఉక్రెయిన్ హస్తం ఉందని పుతిన్ ఆరోపించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల విషయంలో చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ లేకపోతే చేస్తున్నటువంటి డిఫెన్స్ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 2018 మధ్య ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు అనేది ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించి ఏదైతే విచారణ జరుగుతుందో దాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి కోర్టుకు ఆశ్రయించింది కాంగ్రెస్. కానీ ఆధారాలు బలంగా ఉన్నాయి, ఎలా మేము దీన్ని ఆఫ్ చేయమని చెప్తాము అని చెప్పేసి అటు కోర్టు వ్యాఖ్యానించడంతో మళ్ళీ కాంగ్రెస్కి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. వీటి నడుమ బీజేపీ ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడంతో తమ వద్ద కనీసం రైలు టికెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను శనివారం భాజపా తిప్పికొట్టింది. కాంగ్రెస్కు బహుళ ఖాతాలు ఉన్నాయని, పన్ను బకాయిల కారణంగా అందులో 3-4 ఖాతాలను మాత్రమే ఐటీ అటాచ్ చేసిందని, స్తంభింపచేయలేదని తెలిపింది. అంటే జనరల్గా ఒక పార్టీకి ఉన్నటువంటి ఒక 10-15 అకౌంట్లలో 3-4 ఖాతాలు మాత్రమే అనుమానాస్పదంగా లావాదేవీలు జరపడంతో వాటి మీద ఐటీ శాఖ దర్యాప్తు చేస్తుంది. కాబట్టి వాటిని మాత్రమే స్తంభింపచేయడం వల్ల మిగతా అకౌంట్లు యాక్టివ్లో ఉంటాయి కదా, వాటిల్లోంచి డబ్బులు తీసుకొచ్చి వాడుకోవచ్చు కదా, ఎందుకు సానుభూతి పొందేలాగా మాట్లాడుతూ ఉన్నారు అనేది భాజపా కౌంటర్. ఢిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, లోక్సభ ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించిన కాంగ్రెస్ ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. మీడియా కథనాల ప్రకారం ఆ పార్టీ ఖాతాల్లో సుమారుగా 1000 కోట్ల రూపాయల మేర డబ్బు ఉందని, 500 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. డబ్బులు లేవన్న రాహుల్ గాంధీ ప్రతిరోజు ప్రైవేటు విమానాల్లో ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించారు. పోరాట క్షేత్రంలో సమాన అవకాశాలు కోరుకుంటున్న కాంగ్రెస్ నేతలు అవినీతి పక్షాన్ని ముందు వేడాల్సి ఉంటుందన్నారు. ఐటీ విభాగానికి కట్టాల్సిన పన్ను బకాయిలు 135 కోట్ల రూపాయలు మినహా మిగతా సొమ్మును కాంగ్రెస్ తమ ఖాతాల నుంచి విత్డ్రా జమ చేసుకోవచ్చని సంబిత్ పాత్ర తెలిపారు. ఐటీ సోదాల తర్వాతే భాజపాకు 1853 కోట్ల రూపాయలు. ఎలక్టోరల్ బాండ్స్ కేంద్రంగా జరుగుతున్నటువంటి వాదోపవాదనలు, విమర్శలు, ఆరోపణల నడుమ జైరాం రమేష్ కాంగ్రెస్ నేత చేస్తున్నటువంటి మరో ఆరోపణ ఏంటంటే, దేశంలో మొత్తం 56 ఈడీ, సిబిఐ ఐటీ సోదాలను ఎదుర్కొన్న 41 కార్పొరేట్ సంస్థలు ఎన్నికల బాండ్ల రూపంలో భాజపాకు విరాళంగా ఇచ్చినటువంటి 2592 కోట్ల రూపాయలలో 1853 కోట్ల రూపాయలు తనిఖీల తర్వాత ఇచ్చినవే అని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. శనివారం మీడియా సమావేశంలో ఎలక్టోరల్ బాండ్ల అవినీతిపై పైథాన్ కోడ్ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ, దీని ద్వారా విరాళాలు ఇచ్చినటువంటి దాతలు ఏ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నారో తెలుసుకోవడానికి 15 సెకండ్ల కంటే తక్కువ సమయం పట్టిందని పేర్కొంది. సుప్రీంకోర్టుకు ఈ సమాచారం అందించడానికి నెలల సమయం పడుతుందని ఎస్బీఐ చెప్పడం హాస్యాస్పదమని విమర్శించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ అంశంపై విచారణ జరగాలనే కాంగ్రెస్ డిమాండ్ను జైరాం రమేష్ పునరుద్ఘాటించారు. బ్యాంకింగ్ ఛానల్ ద్వారా లంచాలు ఎలా తీసుకోవాలో పారదర్శకత లేని ఎన్నికల బాండ్ల పథకంతో భాజపా దేశానికి నేర్పిందన్నారు. ఇండీ కూటమి అధికారంలోకి రాగానే ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణంపై సిట్టుతో విచారణ జరిపిస్తామని, పీఎం కేర్స్ నిధిని కూడా విచారిస్తామన్నారు. కాంగ్రెస్లో తరాల మార్పు మొదలైంది. కొంతమంది కోరుకుంటున్నట్లుగా కాంగ్రెస్ వంటి పురాతన పార్టీని రద్దు చేయడం కష్టమని పేర్కొన్న జైరాం రమేష్, అయితే పార్టీలో ఎంతో అవసరమైన తరాల మార్పు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో మొదలైందన్నారు. పీటీఐతో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఇలా కొత్త నాయకత్వంతోనే కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. సో ఇక్కడ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎక్కువగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి పార్టీ భాజపా, అలాగే మిగతా పార్టీలు కూడా. సో భాజపాకి గట్టిగా విమర్శించేటటువంటి అంశాలు ఎలక్టోరల్ బాండ్స్ ఒకటి. రెండోది ఐటీ రైట్స్. భాజపా నాయకులు ఎవరూ కూడా అవినీతి పరులు లేరా? వాళ్ళపైన ఎప్పుడూ కూడా ఈ యొక్క రైట్స్ జరగట్లేదే, ఓన్లీ అపోజిషన్లో ఉన్నటువంటి లీడర్స్ పైనే ఈ రైట్స్ జరుగుతున్నాయే. దీనిపైన కూడా బీజేపీ సమాధానం చెప్పాల్సి ఉంది. అలాగే సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆ తర్వాత ఇంకా ఎవరున్నారు బీజేపీ నేతలు, కర్ణాటక యడ్యూరప్ప, ఆ తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్, వీళ్ళందరి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా. మరి వాళ్ళపైన అంటే ఎవరైతే నీ పార్టీలోకి చేరిపోతారో వాళ్ళందరూ కూడా క్లీన్ చీట్ అయిపోతూ ఉన్నారు కదా, వాళ్ళపైన కూడా యాక్షన్స్ తీసుకోవాలి కదా. ఇవి ప్రధానంగా బీజేపీని వేధిస్తున్నటువంటి, అపోజిషన్ నుంచి సంధిస్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి విమర్శలు. వీటికి నిజాయితీగా భాజపా సమాధానం చెప్పగలదా? సమాధానం చెప్పడం అనేది పెద్ద విషయం కాదు, కానీ యాక్షన్స్లో చూపించాల్సిన అవసరం ఉంది.
ఈవెన్ బీజేపీలో కూడా చాలామంది నాయకులు అవినీతి పరులు ఉన్నారు. వారు చేసే అవినీతి వ్యవహారాలన్నీ కూడా బయట పెట్టగలిగితే రేపొద్దున ఫుల్ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి విషయాలను కూడా జనానికి చూపెడితే అప్పుడు నిజంగా ఈ విపక్షాల ఆరోపణలను తిప్పుకొట్టినట్టు అవుతుంది. అదర్వైజ్ అన్ని రాజకీయ పార్టీల్లాగానే బీజేపీ కూడా ఒక రాజకీయ పార్టీ, దానికి కొన్ని లొసుగులు ఉంటాయి, అది కూడా కొన్ని తప్పులు చేస్తుంది. మోదీ ప్రపంచమంతా కూడా మోదీని బాగా పొగడొచ్చుగాక, కాకపోతే ఆయన కూడా మామూలు మనిషి, ఆయన కూడా కొన్ని తప్పులు చేస్తుండొచ్చు, లేదా చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉండవచ్చు అని చెప్పేసి మాట్లాడే అవకాశం ఉంది. ఈ యొక్క మరకల నుంచి, ఈ యొక్క విమర్శల నుంచి తప్పుకోవడానికి, లేకపోతే తప్పించుకోవడానికి కాదు, ఈ విమర్శల నుంచి బయటపడడానికి బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది అనేది ప్రధానంగా ఇక్కడ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలక్టరల్ బాండ్స్ వంటి విషయాలు ప్రజలంత సీరియస్గా తీసుకోకపోవచ్చు, కానీ ప్రధానంగా తీసుకుంటున్నటువంటి మరో పాయింట్ ఉంది. విపరీతంగా జరుగుతున్నటువంటి ఐటీ, ఈడీ, సిబిఐ సోదాలు ఏవైతే ఉన్నాయో అవి పక్కాగా అపోజిషన్ లీడర్స్కే జరుగుతూ ఉన్నాయి, బీజేపీ లీడర్స్ పైన జరగట్లేదు. సో బీజేపీ లీడర్స్ అందరూ కూడా శుద్ధపోసలా? ఇది ప్రశ్న, ఇది విమర్శ. పాక్ ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టీకరణ. ఒక పరిశ్రమ స్థాయిలో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని, భారత్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో దానిని చూసి చూడనట్లు వదిలేసేదే లేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. 3 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ వచ్చిన ఆయన సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి దేశము ఒక సుస్థిరమైన పొరుగు దేశాన్ని కోరుకుంటుంది, కానీ ఎలాంటి గొడవలకు దిగని దేశమైనా పొరుగున ఉండాలని ఆశిస్తుంది. కనీసం ఎలాంటి గొడవలకు దిగని దేశమైనా పొరుగున ఉండాలని ఆశిస్తుంది. భారత్ దగ్గరకు వచ్చేసరికి దురదృష్టవశాత్తు అలాంటి వాతావరణం లేదు. పాక్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఉగ్రవాదాన్ని మరింత కాలం చూసి చూడనట్లు వదిలివేయలేము. నిజాయితీగా పరిష్కారాన్ని కనిపెట్టకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. యుద్ధాన్ని రాజనీతిగా తీసుకున్న ఆ దేశంతో ఎలా డీల్ చేయగలం? ఈ సమస్యకు తక్షణ పరిష్కారం మా వద్ద లేదు అని జయశంకర్ స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ అంటే భారత్లో సహజ భూభాగమని, దానిపై చైనా వాదన హాస్యాస్పదమని జయశంకర్ పునరుద్ఘాటించారు. సరిహద్దు వివాదాలపై చర్చల్లో భాగంగా ఆ అంశం ప్రస్తావనకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎదుగుతున్న 2 శక్తుల మధ్య సంతులనం సాధించడం ఒక సవాలుగా నిలుస్తుంది అని చెప్పారు. అటు చైనా, ఇటు పాకిస్తాన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు. జయశంకర్ గారు ఎక్కడ ముఖ్యంగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా ఉంటారు. మన విదేశాంగ విధానం అద్భుతంగా ఉంటుంది అనడానికి మాత్రం ఎవ్వరు, ఈవెన్ అపోజిషన్ లీడర్స్ కూడా మన విదేశాంగ విధానం మీద క్వశ్చన్ చేయలేరు. పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాలపైన అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడి ఎండగట్టడం అనేది నిజంగా గొప్ప విషయమే. చైనా సంధిస్తున్నటువంటి మనకి పెడుతున్నటువంటి ఇబ్బందుల్ని కూడా నిర్మమాటంగా చైనా మొహాన్ని కొట్టడం, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ తమదే అనడం, పాకిస్తాన్లో కారిడార్ నిర్మించడం, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుందో మనం చూస్తూ ఉన్నాం, కంట్లో నలుసులాగా. దానికి గల కారణం ఏంటంటే భారత్ ఎదుగుతోంది. ఎదగడం అనేది చైనాకు నచ్చదు. సో చైనాకి, మనకి, పాకిస్తాన్కి మధ్య ఈ ఘర్షణ వాతావరణం అమెరికాకు నచ్చుతుంది. తద్వారా మనం కొట్టుకు చేస్తే అమెరికా లాభపడుద్ది. ఎవరూ కూడా ఇక్కడ స్వయం సమృద్ధిగా ఎదగాలని లేదు. పక్కబడి పోతే వాడి తాలూకా శవం మీద ఎదగాలనే కాన్సెప్ట్లోనే ఇతర దేశాలు అనుసరిస్తూ ఉన్నాయి, ఎక్సెప్ట్ మన భారతదేశం. పక్క దేశాలు కూడా బాగుండాలని చెప్పి ఈవెన్ నిన్ననే మనం చూసాం 35,000 కోట్ల రూపాయల రుణాన్ని ఇప్పటి వరకు మన దేశం, మొన్నటి వరకు మొహమ్మద్ మొయిజు ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి దేశం ఏంటది, కుర్చీ మడతపెట్టి మోదీ ఇచ్చినటువంటి సందేశం ఉంది కదా, ఈ పేర్లను మర్చిపోవడం ఒకటి ప్రాబ్లం. ఏంటిది దేశం? ఐలాండ్, లక్షద్వీప్ కాదు, ఇంకొకటి లక్షద్వీప్ మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నైనా
మాకు 35,000 కోట్లు అప్పు ఉంది, మీకు మీ దేశానికి ఇవ్వాల్సింది, దయచేసి దాన్ని ఉపశమనం మాకు ఉపశమనం కలిగించండి, ఉపసంహరించుకోండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. చైనాకు అనుకూల విధానాలు చేస్తూ మన దేశంపైన విషం చిమ్ముతూ యాంటీ ఇండియా స్లోగన్తో అధికారంలోకి వచ్చి ఈరోజు అప్పు అంట రిమూవ్ చేసేయాలంట మనం. ఇలా మన భారతదేశం నైబర్హుడ్ కంట్రీస్తో సత్సంబంధాన్ని కొనసాగిస్తూనే శత్రు దేశాలతో ట్యాకిల్ చేస్తూనే ముందుకు సాగుతూ ఉంది. ఇది కూడా పాలనాపరంగా ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. గ్రామాల్లోకి ఇలాంటి విషయాలు కూడా చేరాల. కేవలం మన జిల్లాలో, మన మండలంలో, మన రాష్ట్రంలో ఏం జరుగుతుందని కాదు, భారతదేశం ప్రపంచం అనే కోణంలో ఏం చేస్తోంది అనేది కూడా చూడగలగాల. ఆ అవగాహన ప్రతి యువకుడికి ఉండాలి. తరువాత ఇండి కూటమి ఫిల్టర్ కాఫీ లాంటిది. బాలీవుడ్ నటుడు టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా చేసిన వ్యాఖ్యలు ఇవి. లోక్సభ ఎన్నికల ముందు బలమైన నాయకత్వంతో పుంజుకుంటున్న విపక్ష ఇండి కూటమి ఫిల్టర్ కాఫీ లాంటిదని ప్రముఖ బాలీవుడ్ నటుడు తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా అంటున్నారు. కూటమిలో కాంగ్రెస్ ప్రాధాన్యం కాదనలేమని, గతంలో పలుమార్లు తిరిగి పుంజుకున్న చరిత్ర ఆ పార్టీకి ఉందని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2 విడతల క్రాంతికారి యాత్రలతో దేశమంతా తిరిగారని ప్రశంసించిన ఈ ఆసన్సోల్ ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం టీఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గేమ్ చేంజర్ అవుతారని చెప్పారు. పీటీఐతో శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ 7 విడతల ఎన్నికల షెడ్యూల్ ప్రతిపక్షాలకు వరం లాంటిదని, తద్వారా ఎన్నికల బాండ్ల వంటి భాజపా నేతల అతిపెద్ద కుంభకోణాన్ని ప్రజల ముందు మరింత బట్టబయలు చేయవచ్చునని అన్నారు. ఎన్నికల బాండ్లు విపక్షాలకు కూడా అందాయి కదా అన్న ప్రశ్నకు విపక్షాలు ప్రభుత్వ విధానం మేరకే బాండ్లు స్వీకరించాయని, కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేసి కాదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ప్రమాణిక్పై 14 క్రిమినల్ కేసులు. కేంద్ర మంత్రి పశ్చిమ బెంగాల్లోని కూచ్బెహార్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి నిశిత్ ప్రమాణిక్పై 14 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆయనే స్వయంగా ఈ వివరాలను వెల్లడించారు. నిశిత్ శనివారం కూచ్బెహార్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 2018లో కూచ్బెహార్ జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నామినేట్ చేసిన సభ్యులను కాకుండా స్వతంత్రులను బరిలోకి దింపారనే ఆరోపణలతో తృణమూల్ ఆయనను పార్టీ నుంచి తొలగించింది. దీంతో 2019లో భాజపాలో చేరారు. భాజపాలో చేరిన తర్వాత ఈ 14 క్రిమినల్ కేసులు ఉన్నా కూడా, ఈవెన్ హీజ్ ఇన్ ఆయన పైన కేసులు ఉన్నా కూడా ఇప్పుడు ఆయన సొద్దుపూస అయిపోయాడా? ఇవి ప్రధానంగా సంధిస్తున్నటువంటి విమర్శలు విపక్షాలు. అలాగే ఎలక్టరల్ బాండ్స్ విషయంలో కూడా ఇప్పుడు క్లారిటీ వస్తున్న విషయం ఏంటంటే, ఐటీ రైట్స్ జరిగిన తరువాత ఏవైతే డొనేషన్స్ ఇచ్చారో ఆ పార్టీకి, భాజపాకి, అవి తీసుకోవడంలో అంటే జనరల్ ప్రొసీడింగ్స్లో భాగంగా తీసుకున్నారా, రైట్స్ చేసి బెదిరించి వీటిని తీసుకున్నారా? ఈ విషయాలు కూడా తేటతెల్లం అవ్వాల్సి ఉంది. చెప్పాలి, నిర్మోహమాటంగా చెప్పాలి ఈ విషయాలు. లేకపోతే బీజేపీ కూడా అన్ని పార్టీలు లాంటి పార్టీయే అని అనాల్సి వస్తుంది. చైనా నుంచి భారత్కు గ్యాంగ్స్టర్ పూజారి. దాదాపుగా 20 సంవత్సరాలుగా పరారీలో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్ ప్రసాద్ పూజారిని ఎట్టకేలకు భారత్కు రప్పించడంలో ముంబై క్రైమ్ పోలీసు విజయం సాధించారు. చైనా నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి ముంబైకి శనివారం తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. గతంలో చోటా రాజన్, కుమార్ పిళ్ళై ముఠాల్లో ఈ పూజారి అనే వ్యక్తి పనిచేశాడు. వ్యాపారవేత్తలు, బాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలను బెదిరించి భారీ మొత్తాలను వసూలు చేసిన ఆరోపణలు ఈ గ్యాంగ్స్టర్పై ఉన్నాయి. వివిధ హత్య కేసుల్లోనూ నిందితుడు. 2012లోనే ఇతని పేరుపై ఇంటర్పోల్ నోటీస్ జారీ అయింది. గతేడాది హాంకాంగ్లో నకిలీ పాస్పోర్టుతో చైనాకు వెళ్తున్న సమయంలో పూజారి అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి అతన్ని భారత్ రప్పించేందుకు ముంబై క్రైమ్ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. చైనాకు చెందిన యువతిని వివాహం చేసుకుని చాలా కాలం నుంచి అక్కడే ఉంటున్నారు. ఇక చివరిగా ఈ వార్తతో మనం ఈ లైవ్ క్లోజ్ చేద్దాం. ఏంటంటే, ఇది ఒక బిట్ కట్ చేయి, ఇక్కడ నుంచి మనం పెడదాం.